థైరాయిడ్ వ్యాధి ఈ రోజుల్లో 50% కంటే ఎక్కువ మందికి ఉంది. చిన్నపిల్లలకు ఉంది, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అందరికీ ఉంది. దీనికి కావాల్సిన ఒక క్రమశిక్షణ చాలా ముఖ్యమైనది. థైరాయిడ్ వ్యాధి ఎవరికి వస్తుంది? పొద్దున్నే టైంకి టిఫిన్ తినకపోతే వస్తుంది. మీరు పొద్దున్నే 8 గంటల లోపల ఆహారం తినకపోతే మీ శరీరం యొక్క మెటబాలిజం మొత్తం మారిపోయి థైరాయిడ్ గ్రంథి పనిచేయడం మానేస్తుంది. సో మీరు ఉపవాసాలు చేసి టైంకి తినకుండా దేవుడిని ఎక్కువగా బాధ పెడితే దేవుడు మీకు ఇచ్చే వరము హైపోథైరాయిడిజం, అంటే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవడం. సరే, పొరపాటు అయిపోయింది, థైరాయిడ్ వ్యాధి వచ్చింది. అయితే దీనికి కొన్ని నియమాలు పాటిస్తే మీరు తక్కువ డోస్ ట్యాబ్లెట్ తోటి ఎక్కువ రోజులు హాయిగా ఉండొచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది సమయానికి తినడం. ఒక థైరాయిడ్ ట్యాబ్లెట్ 24 గంటలు పనిచేస్తుంది. ఈరోజు 7 గంటలకు వేసుకుంటే రేపు 7 గంటల వరకు అది వేసుకోవాల్సిందే. రెండవది, థైరాయిడ్ ట్యాబ్లెట్ చాలా సెన్సిటివ్ ట్యాబ్లెట్, చాలా సున్నితమైనది. టీ, కాఫీ, పాలు, గ్రీన్ టీ, ఫ్రూట్ జ్యూస్, వెజిటబుల్ జ్యూస్ ఇవి ఏవి తాగినా కూడా థైరాయిడ్ ట్యాబ్లెట్ వెంటనే చనిపోతుంది, అంటే అది మీకు పని చేయదు. కాబట్టి థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకునే ముందు, దాని తర్వాత మీరు ఇవన్నీ పానీయాలు తీసుకోకూడదు, కానీ ప్లెయిన్ వాటర్ తాగొచ్చు, నో ప్రాబ్లం. ఇక మూడవ రూల్ ఉంది థైరాయిడ్ది. థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకొని అది ఇంజిన్ ఆన్ కాగానే మీ బండిలో పెట్రోల్ ఉండాలి. అంటే ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్లీ 45 to 60 మినిట్స్లో ప్రాపర్గా బ్రేక్ఫాస్ట్ తినాలి, కానీ టీ తాగకూడదు. టీ ఎప్పుడు తాగొచ్చు? బ్రేక్ఫాస్ట్ తర్వాత తాగొచ్చు. సో 3 రూల్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, ఎర్లీ మార్నింగ్ తినాలి, ఎందుకంటే ఇంజన్ పొద్దున్నే ఆన్ చేయాలి. అది ప్రతిరోజు సేమ్ టైంకి తినాలి, ఎందుకంటే 24 గంటలు పనిచేస్తుంది కాబట్టి ట్యాబ్లెట్ ప్రతిరోజు ఒకే సమయానికి తినాలి. రెండవది, దాని ముందు వెనక ఎటువంటి పానీయాలు తీసుకోకూడదు, నీరు మాత్రమే తాగవచ్చు. మూడవది, టిఫిన్ తినడం చాలా ముఖ్యమైనది. ఇది మీరు థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్న ఎగ్జాక్ట్లీ 1 గంటలో మీరు టిఫిన్ చేయాలి. అన్నం తినొచ్చు, ఏమైనా తినొచ్చు. దాని తర్వాతే టీ, కాఫీలు తాగాలి. ఎప్పుడు టెస్ట్ చేసుకున్న థైరాయిడ్కి T3, T4, TSH, అప్పుడప్పుడు ఫ్రీ T4 కూడా చెక్ చేసుకోవాలి. దీన్ని బట్టి మనం ట్యాబ్లెట్స్ని మార్చుకోవచ్చు. కానీ ఓన్లీ ఒక TSH చేయడం అనేది డాక్టర్లది తప్పే, పేషెంట్లది తప్పే. థైరాయిడ్ని జాగ్రత్తగా ఉంచుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది. కానీ థైరాయిడ్ డయాబెటీస్ కంటే సీరియస్ డిసీజ్, ఎందుకంటే లైఫ్ లాంగ్ ఉంటుంది. మీ మొత్తం మెటబాలిజంని డిస్ట్రాయ్ చేస్తుంది. దీనివల్ల గుండె జబ్బు రావటము, శరీర బరువు పెరగటము, కొలెస్ట్రాల్ పెరగటము, మానసికమైన బాధలు రావడం, మెదడుకు సంబంధించిన వ్యాధులు రావడం. థైరాయిడ్ అంటే మీ బండిని నడిపేటువంటి ఒక చాబీ, ఒక కీ, ఇగ్నిషన్ కీ. అర్థమైంది కదా?